పాలిటిక్స్ అంటే ఈక్వేషన్ సిచ్యువేషన్. రాజకీయ నాయకులకు ఏ రూపంలో చిక్కులు వచ్చి పడతాయో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పలేం. అలాంటి పరిస్థితినే ఫేస్ చేసిన ఎంపీ పుట్టా మహేష్ క్లీన్ ఇమేజ్ కోసం సరికొత్త పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారట. డ్రగ్స్ ఎలిగేషన్ తర్వాత భారీ ర్యాలీతో ఏలూరులోకి ఎంట్రీ ఇచ్చిన ఎంపీ తాను ఏ తప్పు చేయలేదంటూ ప్రజలకు ఇండికేషన్ పంపించి చర్చకు దారితీశారు. ఎంపీ పుట్టా మహేష్ బౌన్స్ బ్యాక్ అయ్యేనా? పనితీరుతోనే తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టాలనుకుంటున్నారా? బౌన్స్ బ్యాక్ కోసం ఎంపీ మహేష్ కొత్త స్ట్రాటజీ, డ్యామేజ్ కంట్రోల్, క్లీన్ ఇమేజ్ కోసం పక్కా ప్లాన్. డ్రగ్స్ కేసు తర్వాత భారీ ర్యాలీతో ఏలూరులోకి ఎంట్రీ. ఏ తప్పు చేయలేదంటూ రైమని దూసుకెళ్లే స్కెచ్. పనితీరుతోనే ఇమేజ్ను బిల్డ్ చేసుకునే వ్యూహం. డ్రగ్స్ ఆరోపణల డ్యామేజ్ను కంట్రోల్ చేస్తూ క్లీన్ ఇమేజ్ కోసం ఎంపీ పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారా? నియోజకవర్గంలోకి భారీ ర్యాలీతో ఎంట్రీ ఇచ్చి తన బలం తగ్గలేదని ప్రత్యర్థులకు సంకేతాలు పంపారా? ఏ తప్పు చేయలేదని ఆయన చెబుతున్న మాటలను జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సింపతి ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఏలూరు పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. రైమంటూ దూసుకెళ్లే ప్లాన్ చేస్తున్న ఎంపీకి క్షేత్రస్థాయి నేతల సహకారం ఎలా ఉంది? క్యాడర్ ఉత్సాహంగా ఉన్న సీనియర్ నేతలు మనస్ఫూర్తిగా తోడుంటారా, లేకపోతే ఇదే సందు అని హ్యాండ్ ఇస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. మామూలుగానే ఎంపీ మహేష్ ఏలూరు ప్రజలకు అందుబాటులో ఉంటారు అన్న టాక్ ఉంది. అభివృద్ధి, సంక్షేమం అంటూ ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తన మీదున్న నెగిటివిటీని డైవర్ట్ చేసేలా ఇంకా దూకుడు పెంచారు అన్న టాక్ నడుస్తోంది. ఆరోపణలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గితే తప్పు ఒప్పుకున్నట్లవుతుందని భావించి మునుపటి కంటే రెట్టింపు వేగంతో ప్రజల్లోకి వెళ్లడమే ఆయన వ్యూహమన్న చర్చ జరుగుతోంది. మొన్నటిదాకా డ్రగ్స్ ఆరోపణల సెగతో సైలెంట్ గా ఉన్న ఎంపీ ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చినట్లు కనిపిస్తున్నారు. భారీ ర్యాలీలు, సుడిగాలి పర్యటనలు, పార్టీ మీటింగులతో మహేష్ లవ్స్ ఏలూరు అని ఇండికేషన్ పంపిస్తున్నారట. ఈ స్పీడ్తోనే డ్రగ్స్ మరకలు పోగొట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. రాజకీయంలో మౌనం కంటే, మాట కంటే టైమింగే చాలా ముఖ్యమని పుట్టా మహేష్ ప్రూవ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. పక్కా ప్లాన్తో బిగ్ సౌండ్ చేస్తూ నియోజకవర్గంలో అడుగు పెట్టాను అని అంటున్నారు. నేను నిప్పు, విచారణలో తేలుతుంది అంటూ సింపతి అస్త్రం వదిలి ప్రజల్లో చర్చకు తెరలేపారు. ప్రొఫెషనల్ ప్లానింగ్ తో దూసుకుపోతున్న ఎంపీ విచారణ రిపోర్ట్ రాకముందే ప్రజా కోర్టులో క్లీన్ ఇమేజ్ తెచ్చుకునేందుకు వేస్తోన్న అడుగులు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎంపీ మాటల్లోని ధీమా జనాన్ని ఆలోచనలో పడేసింది అంటున్నారు. నియోజకవర్గంలో అడుగుపెట్టిన తర్వాత అభిమానులు, నేతలు, కార్యకర్తలు ఆయనకు మద్దతు తెలపడం చూస్తుంటే డ్రగ్స్ ఆరోపణలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనేది టీడీపీ శ్రేణుల మాట. మరోవైపు కూటమి ప్రజా ప్రతినిధులు కూడా ఎంపీకి తమ మద్దతు తెలుపుతూ మీ వెంటే మేమనే సంకేతాలివ్వడం ఆయనకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయట. తనపై పడ్డ మరకను చెరిపివేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? విచారణలో క్లీన్ చిట్ వచ్చేలోపే తాను మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటారా అనేది వేచి చూడాలి మరి.